హుద్హుద్ తుపాను నష్టానికి సంబంధించి ప్రభుత్వం పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. 144 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాకు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఖాతాల వివరాలు తప్పుగా నమోదైన వాటిని పునః పరిశీలించి త్వరలో నగదు జమ చేస్తామని పేర్కొంది. ఆ మేరకు బ్యాంకుల వారీగా చెక్కులను ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపింది. అయితే 680 కోట్ల నష్టం సంభవించినట్లు కేంద్రానికి నివేదికలు పంపినా పరిహారం కొంతే రావడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వ్యవసాయాన్ని ఛిద్రం చేసిన హుద్హుద్ తుపాను నష్టపరిహారాన్ని సర్కారు ప్రకటించింది. 50% పంట నష్టపోయిన బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ కింద 146 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బ్యాంకుల వారీగా చెక్కులు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నేరుగా రైతు ఖాతాల్లోకి రాయితీ జమ చేసేలా చర్యలు తీసుకుంది. గ్రామ సభలు నిర్వహించడం ద్వారా అర్హులను ఎంపిక చేసిన వ్యవసాయ శాఖ వీలైనంత త్వరగా రైతులకు సాయం అందించేందుకు కృషి చేస్తోంది. హుద్హుద్ సైక్లోన్ కింద మనకి 146 కోట్ల రూపాయలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడకి 3 జిల్లాల్లో రిలీజ్ చేశాం. 10వ తారీఖు నాడు రిలీజ్ చేశాం. అక్కడ అంతా కూడా డబ్బులు డ్రా చేయడం, మొత్తం అన్ని జిల్లాలు కలిపి ఇటెండ్ అకౌంట్స్ అన్ని కూడా వచ్చినవి. అకౌంట్స్ వచ్చిన వాటి వరకు మొత్తం కూడా బ్యాంకులకు చెక్కులు ఇచ్చి ఆ ప్రాసెస్ లో అకౌంట్స్ లోకి వెళుతున్నది. హుద్హుద్ విలయానికి ఉత్తర కోస్తా జిల్లాలు సహా తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. కాపు మీద ఉన్న వరి, పత్తి, చెరకు, వేరుశెనగ, శనగ, మినుము పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. ప్రధాన ఆహార పంటైన వరి 65,423 హెక్టార్ల విస్తీర్ణంలో దెబ్బతింది. వాణిజ్య పంటైన పత్తి 5,507 హెక్టార్లు, 23,041 హెక్టార్లలో చెరుకు, 2,631 హెక్టార్లలోని మొక్కజొన్న, 3,997 హెక్టార్లలో ఇతర పంటలు నాశనమయ్యాయి. క్షేత్రస్థాయిలో వివాదాలకు తావు లేకుండా పంట నష్టాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో దృశ్యాలు సైతం నెట్లో అప్లోడ్ చేసింది. పరిహారం చెల్లింపు విషయంలో ఈసారి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేశామంటున్న వ్యవసాయ శాఖ కమిషనర్ జాబితాను మరోసారి పరిశీలించి సొమ్ము జమ చేస్తామని తెలిపారు. ఈ బెనిఫిషియరీ డిస్ట్రిబ్యూషన్ ఇదివరకు కూడా మనం ఆన్లైన్ లో చేశాం. కానీ ఈసారి తేడా ఏంటంటే ఆధార్ కార్డు లింకేజ్ చేశాం. మొత్తం ఫైనల్ చేసి బ్యాంక్ అకౌంట్ లో చేసి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మరలా ఒకసారి ఆధార్ లో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా అని కూడా వెరిఫై చేశాం అనమాట. కొన్ని చోట్ల మేము వెరిఫై చేస్తే ఏం జరిగిందంటే ఎలిజిబిలిటీ 5 acres దాకున్నప్పుడు దానికి కూడా ఆయనకి 2 ఎకరాలు ఒక చోట, 2 ఎకరాల చోట ఉన్నాయి. అటువంటి కేసెస్ ఉన్నాయని కొన్ని కూడా రీచెక్ చేసి ఆధార్ లింక్ చేసి ఈసారి చాలా ట్రాన్స్పరెంట్ గా తర్వాత గ్రామ సభలో 3 రోజులు పెట్టిన వాటికి ఇస్తున్నాం. ఇక హుద్హుద్ సైక్లోన్ లో ఒక BPH లో కొంత డ్యామేజ్ ఉన్నది. అది కూడా కొంత శ్రీకాకుళం ఏరియాలో అది కూడా లిస్ట్ అవుట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 32% లోటు వర్షపాతం నమోదైంది. 7 జిల్లాల్లో కరువు నెలకొన్నట్లు సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో కూడా పెట్టుబడి రాయితీ పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.